మన పతనం శాశ్వతం కాదు. ఏ సందర్భంలో అయినా, ఏ విషయంలో అయినా నువ్వు పడిపోయావే, పడిపోవటం వలన పక్కన వాళ్ళు అనుకుంటున్నారే ఇది వీడి యొక్క పతనం అని. ఆ పతనం శాశ్వతం కాదు. నీ మనస్సులో ఒక తృష్ణ కలగాలి, నీ మనసులో ఒక ఆశ కలగాలి. నా జీవితం ఇలా ముగింపబడకూడదు, నా స్టోరీ ఇలా ముగింపబడకూడదు, పతనములో ముగింపబడకూడదు, పడిపోయిన స్థితిలో ముగింపబడకూడదు. నా దేవుడు జోక్యం చేసుకొని ఈ స్థితి నుండి నన్ను బయట తీసుకురావాలి. నిన్ను దర్శిస్తాడు ఆయన, నిన్ను విడుదల పరుస్తాడు ఆయన. నిన్న ఆ స్థితి నుండి బయట తీసుకురావడానికి ఆయన ఏ విధం చేతనను ఎవరినైనా వాడుకుంటాడు ఆయన. మన యేసయ్య ఇలాంటి యేసుప్రభు కాదండి, ఒక విగ్రహం కాదండి యేసయ్య. నువ్వు ఎంత సజీవుడువో ఆయన అంతే సజీవుడు ఆయన. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు.